హైవర్స్ మగాడికి ఉన్నటువంటి ఆ కామ కోరికలు, మదపిచ్చి, ఇక రకరకాలు ఏవైనా కానివ్వండి, వాటి వల్ల వాడు ఇంటికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. బట్ ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంట్లో ఉన్నటువంటి మొగుడిని చంపుతున్నారు, పిల్లల్ని చంపుతూ ఉన్నారు. రీసెంట్గా మన 27వ తారీఖున పటాన్ చెరువు దగ్గర అమీన్పూర్ రంజితానా ఆమె నైట్ కడుపులు నొప్పి వస్తుందంటే పాపం అలా అని చెన్నై ఆసుపత్రి పట్టుకెళ్ళాడు. ఇలా పిల్లలు నిద్రపోతున్నారు అనుకున్నారు. తీరా చూస్తే పిల్లలు లేవలు ఏందని చూసి చనిపోయారు. అసలు అర్థం కాదు ఏమి. అప్పుడు అంతా కూడా ఏంటి, పాపం భర్త చెన్నై మీద డౌట్ పడ్డారు. ఎందుకు? నైటు అతను కూరాన తిని బయటికి వెళ్ళాడు. ఇది అతను వాటర్కి ఏదో వర్క్ ఉందంట. నెక్స్ట్ రైస్తో వచ్చేసి ఆ పిల్లలు పెరుగన్నం పెట్టిందంట. నేను కూడా అదే తినని చెప్పింది. దెన్ పిల్లలు చనిపోయారు. అంటే అందులో ఇతను ఏదో కలిపాడు అని చెప్పేసి సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్. సాయికృష్ణ 12 సంవత్సరాలు, మధుప్రియ వచ్చేసి 10 సంవత్సరాలు, గౌతమ్ వచ్చేసేమో 8 సంవత్సరాలు. 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల, 3 పిల్లలు. పాపం చెన్నైని పట్టుకున్నారు, విచారించారు. పాపం అతను తప్పేం లేదో తెలుస్తుంది. ఇక రజితని ఎక్కడ తేడాకు చెబుతుందిరా బాబు అనుకున్నారు. మొత్తం పరిశీలిస్తే విషం కలిపిన అన్నట్టు వాళ్ళు తిన్నారు. క్రాస్ చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే కామం. చెప్పండి, నాకే సిగ్గేస్తుంది అసలు. ఎందుకంత దరిద్రంగా తయారయ్యారో నాకు అర్థం కావట్లేదు. 3 బిడ్డల తల్లి ఈ వయసులో మొగుడు కాకుండా వేరేవాడు కావాలి. అది కూడా ఏ రకంగా? బిడ్డను చంపేసి మొగుడిని చంపేసి ఆ నైట్ ఆ మొగుడు పెరుగడం కూడా బయటికి వెళ్ళిపోయాడు. లేదంటే అతను కూడా చచ్చిపోయేవాడు. ఆ పెరుగడంలో విషం కలిపింది. ఆ పెరుగడం తప్ప 3 బిడ్డలు చనిపోయారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం వాళ్ళ 10th క్లాస్ గెట్ టుగెదర్లో ఒకటి దిగిలేడు. వీళ్ళు 10th క్లాస్మేట్. మొత్తానికి మరి అప్పట్లో ప్రేమ ఇప్పట్లో ప్రేమ మొత్తానికి వచ్చేసి కన్ను కన్ను కలిసింది, కామం కామం పురివిప్పింది. మొత్తంగా ఇక చెలరైపోదాం అని చెప్పేసి అనుకున్నారు. మరి మనకి పిల్లలు అడ్డు, భర్త అడ్డు, ముగ్గురు చంపేద్దాం అనుకున్నారు. 3 పిల్లలు చంపేశారు. భర్త మాత్రం అలాగే ఉన్నాడు. దాన్ని ఇప్పుడు పట్టుబడిపోయింది. ఏ రకంగా? విచారణలో క్లియర్గా ఫోన్ డేటా అండ్ గెట్ టుగెదర్ అప్పుడు ఏం జరిగింది ఏంటి, దాన్ ఏమిటి ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ప్రియుడా ఉంచుకున్నాడా ఎవడు, వాడిని అదుపులోకి తీసుకున్నారు. పాపం ఆ భర్త చెన్నయ్య 3 బిడ్డలు చనిపోయినాయి. ఇక ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకోలేడు పాపం. దండం పెట్టి చెప్తున్నా, ఆడోలైనా మగోళ్ళైనా మీకు ఎవరితో అన్నా సరే సెక్సువల్ కోరికలు ఉన్నాయంటే మీ ఇంట్లో ఆల్రెడీ బాధ్యతలు ఉన్నాయి, వదిలించేసుకుని వెళ్ళిపోండి. ఏదో లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఎవడేం చేయడు. వాళ్ళు బతికితే వాళ్ళు బతికేస్తారు. వాళ్ళని చంపాల్సిన అవసరం ఏంటి? మీకున్నట్టు మద పిచ్చికి, మీకున్న కామానికి. ఇంతమంది ఎన్నిసార్లు దొరికి జైలుకి వెళ్ళిన సరే ఇంకా మారకపోతే ఎట్లా? వార్తలు చూడరా? లేదన్నప్పుడు కామానత్రం, నా సిగ్గు, నా లజ్జ, నా భయం అన్నట్టుగా ఏదైతే అదేంటన్నట్టు చేస్తారు. తాగుడు అనేది భయంకరమైన మొత్తం అంటారు. డ్రగ్స్ అనేది భయంకరమైన మొత్తం అంటారు. అమ్మ బాబోయ్, ఈ తాగుడు, ఈ డ్రగ్స్ కూడా ఈ కామం ముందు, ఈ సెక్స్ ముందు సరిపోరా బాబు. ఆ రకంగా ఆడవాళ్ళు మగవాళ్ళు తయారవుతూ ఉన్నారు.